అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి అవకాశం ఉండవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారితో మీకు ఉండేటువంటి ఆ స్నేహభావం లేదా పరిచయం ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏ ఏ సంకేతాలు కనిపించబోతున్నాయి? ధనుస్సు రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పనులేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. వీరు ఎవరి కష్టంపై ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన ఈ యొక్క రాశి వారికి గత కొన్నేళ్లుగా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం, మానసికమైనటువంటి ఇబ్బందులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి ధనుస్సు రాశి వారికి త్వరలోనే అవకాశాలు రాబోతున్నాయి. ఆ శివుని యొక్క ఆశీస్సులతో మీరు పట్టిందల్లా బంగారం కూడా కాబోతుంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చడమే కాదు, మీ యొక్క జీవితంలో చూడనటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను తీసుకురాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ధనుస్సు రాశి వారి యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం వీరి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులపై కూడా ఒక కన్ను ఉంచాల్సి ఉంటుంది. పెద్దవారు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య సలహాలు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శివరాత్రి తర్వాత నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టండి. అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మార్చి మొదటి వారంలో నుంచే కనపడేటువంటి అవకాశం ఉండవచ్చు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చేజార్చకుండా దానిపై కష్టపడండి. ఫలితం అనేది ఆదానంతటా అదే వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారు చేయవలసిందల్లా కొన్ని పనులను అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారు ఎటువంటి వారు, వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు మీ యొక్క స్నేహితులుగా కాను లేదా మీ యొక్క దూరపు బంధువులుగాను మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. లేదా మీ యొక్క ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సహోద్యోగులుగా లేదా మీకు దగ్గరి బంధువులుగా కూడా వారు రావచ్చు. వారి యొక్క సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే కాదు, అనుకూలమైనటువంటి ఫలితం వైపుకు దూసుకు వెళ్ళేలా ప్రేరేపించేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే కొంతవరకు చర్చించే నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అలాగే మీకు గత కొన్ని రోజులుగా శనిగ్రహ ప్రభావం కారణంగా ఆ శనిదోష నివారణ మంత్రాన్ని వ్యాపించడం లేదా ఈ యొక్క శివరాత్రి తర్వాత మర్చిపోకుండా శనిగ్రహ పూజలు చేయించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి శని దోష పీడనాన్ని కూడా తొలగించుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. దీంతో మరింత ఉద్యోగ అవకాశాలు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆర్థిక లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కీలకంగా వివరించేటువంటి అవకాశం ఈ రాశి వారే ఉంటారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్తున్నారో అటువంటి వ్యక్తులు కొంతవరకు నష్టపోయేటువంటి అవకాశం, కొంతమంది డబ్బులు ఎగ్గొట్టేటువంటి అవకాశం లేదా పక్క వ్యక్తులతో గొడవలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అటువంటి విషయాల్లో చాకచక్యంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇంట్లో వ్యక్తులతో గొడవలు, ఆస్తి తగాదాలు, సొంత కుటుంబ సభ్యులతోనే వైరం అందుకునేటువంటి అవకాశం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి తర్వాత ధనుసు రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులే కాదు, అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా
పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అదృష్టాన్ని కూడా ఈ రాశి వారు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో విద్య, వైద్య, ఆరోగ్య, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల పరిచయం మీ జీవితంలో ఇక మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండవచ్చు. అందులో మీ యొక్క అమ్మగారు, స్నేహితురాళ్ళు లేదా మీ యొక్క భార్య కూడా ఇక దీంట్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా కొత్త నిర్ణయం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోండి. కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఇబ్బంది పెట్టారనో లేదా ఇబ్బందులు గురవుతున్నారనో ఇక మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ ఫ్యామిలీపై ఎంతో ఇంపాక్ట్ను కలిగిస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి శివరాత్రి తర్వాత ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనేది. అలాగే ఈ రాశి వారికి 6 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఉపయోగం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు ఈ యొక్క సమయాన్ని అలాగే ఈ యొక్క నెంబర్ను ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తుల తర్వాత మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు ఎప్పుడు చూడనటువంటి ఇక స్థాయిని మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఈ యొక్క శివరాత్రి మీకు ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడమే కాదు, శివరాత్రి రోజు ఉపవాసం చేసి ఇక పొద్దున్నే తలస్నానం చేసి ఇక నది స్నానం లేదా సముద్ర స్నానం చేసి మీరు శివ పూజను చేపించుకున్న లేదా చేసిన లేదా ఆ రోజు అంటే రేపు జాగారం చేసినా సరే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిష్ట నియమాలతో మీరు చేసేటువంటి ఉపవాసం ఆ యొక్క శివుణ్ణి కదిలించి శివుని యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ మీ యొక్క ఫ్యామిలీ పరమైనటువంటి విషయాల్లో కానీ మూడో వ్యక్తి జాప్యాన్ని అస్సలు సహించవద్దు. కేవలం మీరు ఈ యొక్క సజెషన్స్ అంటే సలహాలు మాత్రమే ఇక తీసుకోలే, దాన్ని మీరు పరిశీలించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ యొక్క శివరాత్రి తర్వాత వీరి జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని కలిగించబోతున్నారు, అంతేకాదు ఇద్దరు వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వాళ్ళు ఎవరు ఏంటనే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.